ఈరోజు కొత్తపల్లి పంచాయతీ కానపల్లి గ్రామంలో సచివాలయాన్ని ప్రారంభానికి వచ్చేసిన మంత్రివర్యులు, కలెక్టర్ గారు, మిత్రుడు ఆదినారాయణ రెడ్డి గారు, మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక చక్కటి ప్రదేశంలో బయట ఒకటే చోట అన్ని సచివాలయం అన్నీ ఒకటే ఉన్నాయి. రైతు భరోసా కేంద్రం ఉంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది, మరి సర్పంచ్ ఆఫీసులు, ఇవన్నీ ఇక్కడనే కట్టిన దానివల్ల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. గ్రామస్తులకు అందరికీ కూడా అన్ని గ్రామాల్లో సచివాలయాలు ఉన్నాయి. ఇక్కడ కూడా గ్రామ సచివాలయం కొద్దిగా లేటుగా అయినా కూడా మా కలెక్టర్ గారు చెప్పినారు, చాలా చక్కగా కట్టినారు బిల్డింగ్ అని. మరి చక్కగా కట్టిన బిల్డింగ్ మరి శివచంద్రారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను శివచంద్రారెడ్డి పేరు ఈ కొత్తపల్లి సర్పంచ్గా ఆయన పేరు మర్చిపోవడం జరిగింది. ఈరోజు మేము ఇక్కడికి వచ్చేదానికి అంతటి కారణం ఆయన. ఈ కానపల్లి గ్రామంలో ఒక మంచి బిల్డింగ్లు కట్టించి గౌరవ మంత్రివర్యులతోనే ప్రారంభోత్సవం చేయాలని చాలా కాలం నుంచి తయారైనప్పటికీ కూడా మంత్రి గారు డేట్ కోసము ఇంతకాలం ఆగి ఉండడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా గత ఎన్నికల్లో ఒక దుర్మార్గమైన ప్రభుత్వాన్ని పోగొట్టి ఎన్డీఏ కూటమిని ఒక మంచి ప్రభుత్వాన్ని తెచ్చిన దానివల్ల ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు కాక ఈ కలెక్టర్ గారు చెప్పినారు, మంత్రి గారు కూడా చెప్తారు, ఈ రాష్ట్రము అన్ని రకాల అభివృద్ధి చెందుతుంది, సర్వోన్నత అభివృద్ధి చెందుతుంది అనేది మీకు అందరికీ తెలియజేస్తూ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఒక దుర్మార్గమైన ప్రభుత్వాన్ని తల్లికి చెల్లికి తో కూడా మాట్లాడని మీరు దుర్మార్గుని మీరు ఓడించి ఎన్డీఏ కూటమిని మీరు గెలిపించిన దానివల్ల ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఇక్కడ జరుగుతున్నాయనేది మీకు అందరికీ తెలుసు. కాబట్టి మేమందరం కూడా నిరంతరం ప్రజల్లో ఉంటూ మరి అన్ని ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందేదానికి మేమందరం నిరంతరం ప్రయత్నం చేస్తాం. ఈ ప్రభుత్వం నేను ఇప్పుడు 6వసారి ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకున్నారు. ఈ రాజుపాలెం మండలం కానీ, పొద్దుటూరు మండలం కానీ ఎక్కడ కూడా ఒక్క కంకర్ రోడ్డు రాకుండా మొత్తం తార్ రోడ్లన్నీ వేసినాం. ప్రతి ఊరికి, ఈ ఊరు నుంచి పోతే ఈ ఊరికి పోకుండా ఇంకొక ఊరికి ఆ రోజు వేసిన తార్ రోడ్లు ఇవన్నీ తప్పక ఈ మధ్యన ఈ 5 సంవత్సరాలలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిందే లేదు. కాబట్టి మీరందరూ కూడా మంచి ఆలోచన నిర్ణయంతో ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని పోగొట్టి మీరు మంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు. కాబట్టి అభివృద్ధి నిరంతరం పరుగులు తీస్తుందని మీకు తెలియజేస్తూ, మరి మా జిల్లా కలెక్టరు, మంత్రి గారు, మరి అంటే మా తోటి మిత్రుడు ఆదినారాయణ రెడ్డి గారు అందరూ కలిసి అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాకు తీసుకొచ్చే విషయంలో మేమందరం గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి జిల్లాకు రావాల్సిన అన్ని సమస్యలు కూడా అందరం ఐక్యతగా మేము మాట్లాడి జిల్లాకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు వచ్చేదానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. మరి ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మీరు ఎన్నుకున్న ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు ఉంటే కూటమికి 164 స్థానాలు వచ్చినాయి. 11 స్థానాలు ఆయనకు వచ్చినాయి. మరి ఎంత దుర్మార్గుడు అనేది కాకుండా ఉంటే 11 స్థానాలలో ఆయనకు పరిమితం చేసినారు మీరందరూ కూడా. కాబట్టి ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. మనం అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం జరగాల. ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసే దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి దీటైన వ్యక్తి ఎవరు ఈ భారతదేశంలో లేరు. కాబట్టి మన భవిష్యత్తు మేము ఏమడిగినా కూడా జిల్లాకు కావాలని లేదనకుండా ఇచ్చే పరిస్థితుల్లో మా ముఖ్యమంత్రి గారు ఉన్నారని మీకు అందరికీ తెలియజేస్తూ, మరి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో మేమందరం కలిసికట్టుగా ఈ కడప జిల్లా అభివృద్ధి కోసం మన రాష్ట్ర మంత్రి గారితో కలిసి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి తప్పకుండా ప్రయత్నం చేస్తామని, మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని కూటమి ప్రభుత్వం ఎన్నుకునే మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ ఉంటాయి. ఈరోజు అభివృద్ధి అయిందని మనం తృప్తిపడాల్సిన అవసరం లే. ప్రపంచ దేశాలలో ఉన్న అమెరికాలో కూడా అభివృద్ధి తక్కువ ఉంది. ఒకటి చేస్తాంటే పోతే ఒకటి చేస్తాంటే అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ఒక ప్రక్రియ. కాబట్టి మీరందరూ కూడా మనం ఆధునిక నాగరికత వైపు మనం దేశం ముందుకు పోతా ఉంది. అతి త్వరలోనే భారతదేశం ప్రపంచ దేశంలోనే ఒక గొప్ప దేశంగా ఉండబోతుందని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, ఈ సమావేశానికి వచ్చిన మీకు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ, ఈ కాల విషయాన్ని చెప్పినారు. కాల విషయంలో కలెక్టర్ గారి దృష్టిలో ఉంది. ఈ కాలువ అనేది పూర్వము ప్రొద్దుటూరులో ఇరిగేషన్ కెనాల్స్ ఇవన్నీ కూడా మడుగు కాలువ అయితేనేమి, కొత్తపల్లి కాలువ అయితేనేమి, దొరసనపల్లి కాలువ, ప్రొద్దుటూరు కాలువ, ఈ కాలువలన్నీ కూడా పెన్నా నది నుంచి నీళ్లు దిగువకు దానింతకయ్యే కాలువలో పారుకుంటా వచ్చి ఈ కానపల్లె, కొత్తపల్లె, ఈ పల్లెలన్నీ వ్యవసాయం చేస్తా ఉన్నాం. మీకు కూడా తెలిసి పెద్దవాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా. కాబట్టి ఇప్పుడు ఆ కాలువలన్నీ, ఇరిగేషన్ కాలువలన్నీ పొద్దుటూరు పట్టణం పెరిగిపోయి కొద్ది మురికి కాలువలు అయిపోయినాయి. ఆ మురికి కాలువల నీళ్లు ప్రొద్దుటూరులో ఉన్నప్పుడు 4 కాలువల నీళ్లు
మడూరు కాలువలోకి వస్తే మడూరు కాలువల నీళ్ళన్నీ కూడా ఈ ప్రాంతంలో కామపల్లి మీదకి ఇట్లా పోతా ఉన్నాయి. కాబట్టి ఇది ఒక అసౌకర్యమైంది మీకు. ఇక్కడ చాలా కాలం నుంచి దీన్ని అభివృద్ధి చేయాలని దాంట్లో కొంతవరకు మేము ముందుకు పోయినాం. ఇది ఒక కన్సల్టెన్సీ కూడా ఇచ్చినాము. ఈ కన్సల్టెన్సీ వాళ్ళు రిపోర్ట్ తయారు చేసి ఇచ్చిన వెంటనే ప్రభుత్వంతో మాట్లాడి 4 కాలువలు తయారు చేసి భవిష్యత్తులో కానపల్లెకు ఇటువంటి నీరు రాకుండా చూసేదానికి తప్పకుండా ప్రయత్నం చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ, మరి సర్పంచ్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు. మంచి యువకుడు, ఉత్సాహవంతుడు, అన్ని రకాల ఏదో ఒక ప్రజలకు నిరంతరం చేయాలని తపనపడే సర్పంచ్ గారిని ఎన్నుకునే మీకు అందరికీ, మరి అదే మాదిరిగా మంత్రివర్యులు మన సత్యకుమార్ యాదవ్ గారికి, మా మిత్రుడు ఆదినారాయణ రెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.